కానీ ప్రెసిడెంట్ కానీ మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు ఎందుకు ఎక్కడికక్కడ మీరు నిరసన వ్యక్తం చేయడం లేదు? దానికి టైం ఉంది. ఇప్పటి వరకు మా మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు, ఓన్లీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీ కూడా కరెక్ట్ గా జరుగుతుంది. మా మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాలేదు. కాబట్టి రాష్ట్ర కమిటీ, బీఆర్ఎస్ పార్టీ గౌరవ్ కేటీఆర్ గారు, గౌరవ్ కేసీఆర్ గారు ఆతి చూచి స్టెప్లు వేసే పరిస్థితులు కనపడతాయి. కాబట్టి ఇప్పుడే మేము డిసిషన్ ఏం తీసుకోం. ఒకవేళ గవర్నమెంట్ కమిషన్ రాంగ్ డిసిషన్ తీసుకొని రాంగ్ దర్యాప్తులు చేస్తే అప్పుడు మా రాష్ట్ర కమిటీ కానీ, మా ఎక్స్ మినిస్టర్స్ కానీ, మాకున్నటువంటి ఉద్యమకారులు కానీ, మా రాష్ట్ర కమిటీ కానీ వెంటనే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో పిలుపునిస్తుంది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ కాళేశ్వరం కమిషన్ ఎండగడతాం. ఎందుకంటే ఇప్పటికీ మాకు కమిషన్ మీద నమ్మకం ఉంది. మా మీద ఎలాంటి ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. ఓన్లీ కాంగ్రెస్ నాయకులు అనుభవం లేక, పాలన చేతగాక మా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. ఆ కాళేశ్వరం మీద జరిగిందనేది అది శుద్ధ అబద్ధం. ఒకవేళ అట్లాంటిది జరిగితే కమిషన్ చెప్తుంది. కమిషన్ ఇప్పుడు డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా కమిషన్ కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి జరిగిందని చెప్పలేదు. మొన్నటికి మొన్న కూడా కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గారు రాజకీయ నాయకులను మేము దర్యాప్తు చేయడం లేదని చెప్పి వెంటనే 2 days తర్వాత రేవంత్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ గారితో మాట్లాడిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారికి, గౌరవ్ హరీష్ రావు గారికి, ఈటల రాజేంద్ర గారికి నోటీసులు వచ్చినాయి. దాని మీద మేము పూర్వపరాలు తెలుసుకుంటున్నాం, ఇంజనీర్లతో, అడ్వకేట్లతో మాట్లాడుతున్నాం. నేను ఏమంటున్నానంటే కాళేశ్వరం కమిషన్ కు ఒక సివిల్ కోర్టుకున్న అధికారం ఉంటుంది తప్ప ఇంకా ఎలాంటి అధికారాలు ఉండవు. వాళ్ళు ఏం చేయడానికి ఏం లేదు. ఓన్లీ గవర్నమెంట్ కు కమిషన్ యొక్క పూర్వపరాలు ఏం జరిగింది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తుంది, కమిషన్ ఏం చెప్తుంది అనేది ఒక రికార్డు చేసి ఒక దర్యాప్తు ఇస్తుంది గవర్నమెంట్ కు. గవర్నమెంట్ దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేయాలి, మళ్ళీ దాని మీద చేయాలి. ఉట్టిగానే డిసిషన్ తీసుకోవడానికి ఎలాంటి లేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం కమిషన్ కు ఓన్లీ ఒక సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అప్పటి వరకే హక్కులు ఉంటాయి తప్ప ఎక్కువ హక్కులు ఉండవు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోవడాలు కానీ ముందుకు పోవడం కానీ జరగదు. ఈ కాళేశ్వరం 17, 18, 19లో ఎట్లా స్టార్ట్ అయింది, ఏం జరిగింది, ఎంత సాగు యోగ్యమైంది, ఏమేమి డ్యాములు దీనికి కొండపోచమ్మ కానీ, మలన్న సాగర్ కానీ, రంగనాయక సాగర్ కానీ, ఎల్ఎండి కానీ, దీని కాళేశ్వరం సంబంధించినటువంటి వాటర్ ఎట్లా వస్తుంది, ఇలా ఉమ్మడి హైదరాబాద్ కు, రంగారెడ్డికి సాగునీరు కోసం గోదావరి ఎత్తిపోతలు ఎట్లా రావాలనే అంశం వాళ్ళు పరిశీలించి ఒక దర్యాప్తు చేసి గవర్నమెంట్ కి ఇస్తారు. దీని మీద కాంగ్రెస్ వాళ్ళు లేనిపోని నేను ఏమంటున్నానంటే కమిషన్ ఏం చెప్పలేదు, ఆ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పలేదు. అప్పుడే తప్పు జరిగిందో పదే కాంగ్రెస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ మీద, మా గౌరవ్ కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేస్తారు. ఇది శుద్ధ అబద్ధం. రేపు రాబోయే కాలంలో మీరే తెలుసుకుంటారు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు మీరు ఇందాకే అన్నారు ఇది సమయం కాదు కాబట్టి బీఆర్ఎస్ పెద్దగా రియాక్ట్ కావట్లేదని. కానీ ఇదే బీఆర్ఎస్ గతంలో అటు ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో అటు జస్ట్ ఇంటికి వచ్చి విచారణకు వచ్చి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు అనేసరికి మీరు వెంటనే అక్కడ నిరసనలు ఆశిస్తారు. అంటే అది కూడా జస్ట్ ఎంక్వైరీ కదా, మరి అప్పుడు ఎందుకు అంత రచ్చ చేశారు, ఇప్పుడు ఎందుకు ఇంత కామ్గా ఉన్నారు అనేదే క్వశ్చన్. ఇప్పుడు నేను ఏమంటానంటే లిక్కర్ స్కామ్ అనేది మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తామని డైరెక్ట్ అరెస్ట్ చేశారు. అది బీజేపీ డైరెక్షన్ లో జరిగిన రాజకీయ కక్ష అరెస్టు. దాంట్లో ఎలాంటి ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారు, ఇక్కడ మనీ లాండరింగ్ జరిగినట్టు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినట్టు కనబడడం లేదు, బెయిల్ ఇవ్వడానికి కానీ ఇంకా ముందుకు సాగడానికి కానీ ఆస్కారం లేదని ఇమ్మీడియట్లీ బెయిల్ ఇచ్చారు. అది కూడా రాజకీయ కక్షతో కేసీఆర్ గారిని ఎదుర్కోలేకనే ఇలా ఈడీ కవిత మీద కేసు పెట్టి జైలుకు పంపించింది. ఈ రోజు జైల్లో ఇప్పటికి రేపు మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ లో కేసు ఉంది. ఆ కేసులో నీటిగా బయటికి రావడానికి ఆస్కారం ఉంది, కేసు కొట్టేయడానికి ఆస్కారం ఉంది. లిక్కర్ స్కామ్ అనేది స్కామ్ కాదు, అదొక సంస్థ. ఆ సంస్థకు జరిగినటువంటి లావాదేవీలు ఏం లేవు. ఎక్కడ కూడా ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ దగ్గర పడితే కవిత గారి దగ్గరికి ఎక్కడ మనీ లాండరింగ్ జరిగినట్టు కానీ, ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ అయినట్టు కానీ, ఎక్కడ మీ ఛార్జ్ షీట్ లో కానీ, మీ ఎఫ్ఐఆర్ లో కానీ ఎక్కడ చూపించలేదు. ఇది 100% తప్పు అని గౌరవ సుప్రీంకోర్టు జడ్జి గారే చెప్పారు. దాన్ని ప్రెస్ లో చూసాము, పేపర్ లో చూసాము. దీని మీద కక్ష సారింపుదే ఉంది తప్ప గవర్నమెంట్ కు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన పాలన మీద దృష్టి పెట్టి ఎన్నో ఉన్నాయి. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బనకచెర్ల తీసుకుంటున్నారు. బనకచెర్ల ఇలా గోదావరి నది మీద 79% గోదావరి మన దగ్గర పడుతుంది, 21% వాళ్ళకి పడుతుంది. ఇలా 81,900 కోట్లు పెట్టి వాళ్ళు బనకచెర్ల కట్టడానికి ముందుకెళ్తున్నారు. దాని మీద చెప్పాలి తప్ప కాంగ్రెస్ బీజేపీ. ఇలా 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ బనకచెర్ల మీద ఇప్పటి వరకు ఏం లేదు. ఇమ్మీడియట్లీ ఫాస్ట్ గా డిపిఆర్ సబ్మిట్ చేయండి, మేము బనకచెర్ల ముందు తీసుకొస్తామని గవర్నమెంట్ ఇలా రేవంత్ రెడ్డి గారు
చంద్రబాబు నాయుడు గారు కుమ్మక్కై ఆ బనకచెర్లను కడుతున్నారా? కాంగ్రెస్ కి ఎందుకు స్పందించట్లేదు? గౌరవ మోడీ గారు ఎందుకు బనకచెర్ల మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే తెలంగాణ మీద మోడీ గారికి ఉన్న కక్ష ఈ బనక మీద చూపించుకున్న సావపడుతుంది. నేను ఏమంటున్నానంటే గౌరవ మోడీ గారైనా రేవంత్ రెడ్డి గారైనా ఫస్ట్ తెలంగాణకు రావాల్సినటువంటి గోదావరి నదీ తీరంలో జరుగుతున్నటువంటి మాకు రావాల్సిన హక్కులు తేల్చండి, బనకచెర్లను ఆపేయండి. నేను ఏమంటున్నా కాళేశ్వరం కమిషన్ సంబంధించిన దాంట్లో క్లియర్గా ఉంది. ఇలా కమిషన్ చైర్మన్ గారు చెప్తున్నారు మేము చేయమని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చారు. అంటే ఇది రాజకీయ కక్షలతో కూడుకున్నటువంటి దర్యాప్తు. ఆ రోజు ఈడీదైనా ఈ రోజు కాళేశ్వరం కమిషన్ అయినా ఇంకా ఏది జరిగినా కూడా రాజకీయ కక్షలతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణను విధ్వంసం చేస్తున్నది. ఓకే అండి. ఎస్ విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఎస్ విజయ్ గారు, సో మీరు చూస్తున్నారు వారం రోజుల పైగా కవిత చుట్టూ ఏ రకంగా అంశాలు పరిగెడుతున్నాయి మనం చూస్తున్నాం. సో ఇప్పుడైతే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ఈ రోజు 10 గంటల